ఎలక్షన్ అప్డేట్స్ను అందరికంటే ముందుగానే తెలుసుకోవాలంటే ఈరోజే ఆర్టీవీ లైవ్ యాప్ని మీ మొబైల్లో డౌన్లోడ్ చేసుకోండి. హనుమాన్ మాలధారణ అనేది ఎంతో హిందువులు ఆరాధ్యంగా కొలుచుకుంటూ ముందుకెళ్ళడం జరిగింది. అందులో భాగంగా హనుమాన్ చాలీసా పారాయణాన్ని గత 7 రోజులుగా ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్టు గణేష్ నగర్ హనుమాన్ టెంపుల్లో ఈ యొక్క హనుమాన్ పారాయణాన్ని గత 5 రోజులుగా నిర్వహించడం జరుగుతుంది. అందులో భాగంగా ఈ యొక్క ప్రధాన చిలకమర్రి వెంకటరమణాచార్యులు మనతో ఉన్నారు. పంతులు చెప్పండి, ఈ హనుమాన్ యొక్క పారాయణాన్ని చేయడం వల్ల ఎటువంటి భక్తి చర్యలతో ముందుకెళ్తారని చెప్పవచ్చు? జై శ్రీమన్నారాయణ. మన గణేష్ నగర్ శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి దేవాలయంలో అనేకమైనటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు జరుగుతున్నాయి. చైత్రశుద్ధ పౌర్ణమి నుంచి వైశాఖ బహుళ దశమి అంటే జూన్ 1 నాడు హనుమంతుని యొక్క పుట్టినరోజు. అప్పటి వరకు మండల దీక్ష అంటారు దీన్ని. పూర్వకాలంలో భూత పేత పిశాచాలతో బాధపడేవారు, అనారోగ్యంతో బాధపడేవారు, ఉన్నత విద్యను అభ్యసించేటి వారు ఈ యొక్క హనుమంతుని 41 మండల దీక్షను ఆరంభించేవారు. అలా చేయడం వలన వాళ్ళ కోరికలన్నీ కూడా నెరవేర్చేవి ఆంజనేయ స్వామి. ఈ యొక్క హనుమాన్ మాలా ధారణ ఉత్సవముల సందర్భంగా గణేష్ నగర్ శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి దేవాలయంలో ప్రతి సంవత్సరం కూడా విశేషమైనటువంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ సంవత్సరము ఎక్కడా లేని విధంగా అఖండ హనుమాన్ చాలీసా సప్తాహం, అఖండం అంటే ఆగకుండా అని అర్థం, ప్రారంభించిన నాటి నుండి ఆగకుండా 7 రోజులు, 7 అంటే ఏడాది అంటారు దాన్ని. 7 అనే దాన్ని ఏమంటామంటే ఏడాది. మనకు ఆదివారం నుండి శనివారం వరకు 7 వారాలు. ఆ విధంగా 7 రోజులు పారాయణం చేస్తే సంవత్సరం అంతా పారాయణం చేసినటువంటి ఫలితం లభిస్తుంది. ఇంతకుముందు ఓ నమో భగవతే వాసుదేవాయ, హరే రామ హరే కృష్ణ అనే సప్తాహాలు జరిగినవి. కానీ హనుమాన్ చాలీసా మాత్రం అఖండ సప్తాహం ఎక్కడ జరగలేదు. ఎక్కడైనా ఉదయం 6 గంటలకు మొదలుపెట్టి తెల్లారి 6 గంటల వరకు అంటే 24 గంటలు జరిగేది. కానీ మన ప్రప్రథమంగా మన ఆంజనేయ స్వామి దేవాలయంలో 7 రోజులు అఖండ హనుమాన్ చాలీసా సప్తాహం ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ యొక్క కలియుగములో సకల దేవతా స్వరూపుడైనటువంటి ఆంజనేయ స్వామిని కొలిస్తే సకల కోరికలు నెరవేరుతాయి, సకల కార్యాలు సిద్ధిస్తాయి, విద్యార్థులు ఉన్నత విద్యను అభ్యసిస్తారు. అట్లాంటి ఆంజనేయ స్వామిని స్మరణ చేస్తే అనేక కోరికలు నెరవేరుతాయి. ప్రతి ఒక్కరు కూడా ఏ దేవాలయం ఆంజనేయ స్వామి దేవాలయంకి వెళ్ళినా అక్కడ హనుమాన్ చాలీసా పఠనం చేస్తారు. అట్లాంటి ఒక్కసారి చేసినటువంటి హనుమాన్ చాలీసా పారాయణం ద్వారా అనేక ఫలితాలు లభిస్తాయి. అట్లాంటి ఈ చాలీసాను అఖండముగా అంటే 7 రోజులు సామూహికంగా అంటే 1000 మంది ఇక్కడ విచ్చేసి ఈ యొక్క చాలీసా పారాయణం చేస్తున్నారు. ఈ చాలీసా అఖండ సప్తాహం చేయడానికి మేము 24 బ్యాచ్లను ఏర్పాటు చేశాము. ప్రతి ఒక్క బ్యాచ్లో ఒక 50 మంది తగ్గకుండా ముందుగానే వారితో మాట్లాడి మీరు తప్పకుండా రావాలని చెప్తే వారు సరే అని ఆ విధంగా 24 బ్యాచ్లు ఉదయం 5 గంటలకు ఒక బ్యాచ్, 6 గంటల గంటకు ఒక బ్యాచ్ చొప్పున 24 బ్యాచ్లు చేశాము. వారు కూడా శ్రద్ధాభక్తులతో సిద్దిపేట పలు ప్రాంతాల నుండి శ్రద్ధాభక్తుల నుండి ఒక 5 నిమిషాల ముందే వారికి కేటాయించిన సమయానికి ఒక 5 నిమిషాల ముందే ఇక్కడ దేవాలయం ఇచ్చేసి ఈ పారాయణంలో పాల్గొని వారు రాగానే ముందున్నటువంటి బ్యాచ్ వెళ్ళడం జరుగుతుంది. వారు దాన్ని కంటిన్యూ చేస్తారు. అట్లా ఇప్పుడు ఒక గంటకు దాదాపు 200 మంది మహిళలు అక్కడ కూర్చొని పారాయణం చేసేట్టు ఏర్పాటు జరిగింది. అందరూ కూడా శ్రద్ధాభక్తులతో యొక్క పారాయణం చేస్తున్నారు. విశ్వశాంతికై, లోక కళ్యాణానికై యొక్క హనుమాన్ చాలీసా పారాయణం అత్యంత వైభవంగా జరుగుతుంది. ఆంజనేయ స్వామి కృపా కటాక్షాలు అందరు కలగాలని చెప్పి ప్రార్థిస్తున్నాం. అంటే హనుమాన్ మాల దీక్షకు సంబంధించి చూసుకున్నట్టయితే చెడు వ్యసనాలకు దూరంగా ఉండడానికి మాల ధరిస్తున్నట్టు తెలుస్తుంది. ఆ విషయంలో మీరు ఏం చెప్తారు సార్ పంతులు? పూర్వకాలంలో మనకు ఉపవాస దీక్ష అని ఉంటుండే. ఉపవాసం అంటే శనివారం కానీ మంగళవారం కానీ ఒకరోజు ఏం తినకుండా ఉండడం ద్వారా అంటే ఒక వారం రోజు మనం అనేక పదార్థాలు తింటుంటాం. దానివల్ల మన లోపల ఉన్నటువంటి శరీర భాగాలు నిరంతరం పనిచేస్తుంటాయి. ఒకరోజు మనం ఉపవాసం ఉంటే అవి కొంచెం విశ్రాంతి కలిగి మళ్ళీ ఆ యొక్క అవయవాలని రియాక్టివేట్ అయ్యేటి అట్లాంటిది. అట్లా ఈ హనుమాన్ మాలా ధారణ స్వాములు కూడా రకరకాలటువంటి దుర్వ్యసనాలు ఉంటాయి మానవులందరికీ కూడా. అవి బంద్ చేయడానికి కానీ, లేదంటే వాళ్ళకు ఏకాగ్రత రావడానికి, లేదంటే వాళ్ళకు ఈ విధంగా అనేక దాని గురించి ఈ మాలాధారణ చేయడం వల్ల వాళ్ళు నిత్యం ఉదయం 4 గంటలకే లేవడం, స్నానం ఆచరించడం, తర్వాత కఠినమైనటువంటి పదాలు ఉంటాయి హనుమాన్ చాలీసా పఠనం ద్వారా వాళ్ళ యొక్క వాక్శుద్ధి కూడా జరుగుతుంది. అట్లా ప్రతిరోజు దేవాలయంకి వెళ్ళడం, ఈ విధంగా సాత్వికాహారం భుజించడం వలన వారి శరీరాలను కూడా దుర్వ్యసనాలు ఏమంటే కూడా తొలగిపోయేందుకు అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ దీక్ష ద్వారా అన్ని సత్ఫలితాలే ఇస్తాయి. కాబట్టి లోక కళ్యాణం కూడా జరుగుతుంది. కాబట్టి ఈ హనుమాన్ దీక్ష అనేది చాలా విశిష్టమైనది, చాలా ఫలప్రదమైనది.
హనుమంతుని ఎవరైతే ఆరాధిస్తారో వాళ్ళకి అన్నీ కూడా శుభాలు కలుగుతాయి. అంటే గతంలో పురాతనంగా చూసినట్టయితే ఒక ఆదివారం రోజు పవిత్రంగా చూసేవారు. కానీ ఇప్పుడున్న పరిస్థితిని బట్టి ఆదివారం నాడు మాంసాహారాలు కూడా భక్షించడం జరుగుతుంది. ఆ విషయంలో మీరు ఏం చెప్తారు భక్తులకు? ఆదివారం అంటే మనకు ప్రత్యక్ష దైవం సూర్యుడు, ఆదివారానికి అధిపతి సూర్యుడు. ఆ యొక్క స్వామివారు ప్రత్యక్షమైనటువంటి సూర్యుడిని చూస్తూ మనము జంతువులను సంవరించి తినడం అనేది మహాపాపం. కానీ పూర్వకాలంలో మనం పరిపాలించినటువంటి వారు ఈ యొక్క హిందువులను వారి యొక్క ఏకాగ్రతను వారి యొక్క దీక్షను భగ్నం చేయాలని చెప్పి ఆదివారం నాడే సెలవు దినం ప్రకటించి ఆ రోజు మీరు ఏమైనా చేసుకుంటే మీకు మంచిది అని చెప్పి చేయడం వలన మనకు అదే అలవాటు జరిగింది. ఇది చాలా తప్పు. ఆదివారం రోజు మనము ఆ సూర్య భగవాన్ని స్మరణ చేస్తూ ఇట్లాంటి దుర్వ్యసనాలను మనం బంద్ చేసుకోవాలని చెప్పి ఈ విధంగా నేను తెలుపుతున్నాను. అంటే హనుమాన్ మాలధారణ అనేది ఒక హిందూ బంధువులకు ఒక ఆత్మ స్థైర్యాన్ని, ఒక ధైర్యాన్ని ఇచ్చేది హనుమాన్ పారాయణము. ఆ పారాయణాన్ని 7 రోజులుగా నిర్విరామంగా ఒక బ్యాచ్లుగా ఒక బ్యాచ్కు 50 మంది చొప్పున ప్రతిరోజు ఒక 50 బ్యాచ్లుగా విడదీసి వీళ్ళందరినీ కూడా పారాయణాన్ని కూడా చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఈ యొక్క పారాయణం చేయడం వల్ల భక్తి శ్రద్ధలతో ఉన్నటువంటి భక్తులకు ఒక ఎంతో ధైర్యాన్ని ఇచ్చుకుంటూ ముందుకు వెళ్ళడం జరుగుతుంది. హనుమాన్ పారాయణం చేయడం వల్ల ఎంతో భక్తి శ్రద్ధలతో కూడా ముందుకు వెళ్ళడం జరుగుతుందని చెప్పి ఒక చిలకమర్రి వెంకటరమణాచార్యులు చెప్పడం జరుగుతుంది. కెమెరామెన్ నెల్లూరుతో మహేష్, RTV, ఉమ్మడి మెదక్ జిల్లా. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.